నమస్తే అండి. పిగ్మెంటేషన్ చాలా మంది ఉమెన్స్ ఈ కాంప్లికేషన్స్తో మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఈ పిగ్మెంటేషన్ గల ముఖ్య కారణాలు ఏంటి, వీటికి సొల్యూషన్ ఏంటి అని చెప్తాను, నోట్ చేసుకోండి. మన స్కిన్ మీద ఉండే ఈ కలర్ అనేది మెయింటైన్ అవ్వడానికి గల ముఖ్య కారణం వచ్చేసి మెలనోసైట్స్ అనే సెల్స్ అనమాట. ఈ సెల్స్ అన్నవి అధికంగా ప్రొడ్యూస్ అయినట్లయితే ఆ ప్లేస్లో స్కిన్ అనేది డార్క్ అయిపోతూ ఉంటుంది. దీన్నే హైపర్ పిగ్మెంటేషన్ అని పిలుస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్ జరగడానికి గల ముఖ్య కారణం వచ్చేసి మెలనోజెనిసిస్ అనమాట. ఈ మెలనోజెనిసిస్ అనే ప్రాసెస్ జరగడానికి ముఖ్య కారణం వచ్చేసి థైరోజినేజ్ అనే ఎంజైమ్ అనమాట. ఈ ఎంజైమ్ని కానీ మనం కంట్రోల్ చేయగలిగితే మనం పిగ్మెంటేషన్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. వీటికి చాలా కాస్మెటిక్స్ క్రీమ్స్ అనేవి వాడతారు. ఆ కాస్మెటిక్స్ క్రీమ్స్లో వాడే కొన్ని ఐటమ్స్ మన ఇంట్లో ఉండే వాటిల్లోనే ఉంటూ ఉంటాయి. అవి ఏంటో చెప్తాను, నోట్ చేసుకోండి. మొదటిగా వచ్చేసి హైడ్రోక్వినైన్ అనమాట. ఇది ఎక్కువగా మనకి రెడ్ వైన్లో కానీ లేదా కాఫీలో కానీ ఆనియన్స్లో కానీ లభిస్తూ ఉంటుంది. అందుకే చాలామంది ఆనియన్ ప్యాక్స్ అని కాఫీ ప్యాక్స్ అని పెడుతూ ఉంటారు. రెండోది వచ్చేసి వైటమిన్ సి అనమాట. ఇది ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్లో మనకి లభిస్తూ ఉంటుంది. మూడోది వచ్చేసి కోజిక్ యాసిడ్ అనమాట. ఇది ఎక్కువగా మనకి ఈ సోయా సాస్లో లభిస్తూ ఉంటుంది. ఇది కాకుండా చాలా మందికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఉంటూ ఉంటాయి. ఒకవేళ ఇవి ఉన్నట్లయితే మాత్రం మీ దగ్గరలో ఉండే హోమియోపతి డాక్టర్ని కలిసి వాడండి. హోమియోపతి పిగ్మెంటేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.